ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాకాంక్షలు తెలియచేస్తా ఉన్నాను. నీతో నా నిబంధన స్థిరపరచుదును అనే దైవ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ, అలాగే నూతనంగా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దైవ పిల్లలైన మీ అందరికీ మరి ఒకసారి శుభాలు కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 2వ వచనంలో ఇలాగు రాయబడి ఉంది. ఆయనే నాకు ఆశ్రయము అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనందరితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఆదరణకరమైన మాట ఏంటంటే ఆయనే మనకు ఆశ్రయము, దేవుడే మనకు ఆశ్రయంగా ఉన్నాడని చెప్పి దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. పై వచనంలో అంటాడు, మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు అని చెప్పి కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. అవునండి, దేవుడే మనకు ఆశ్రయమైన దేవుడు. ఆయన మహోన్నతుని చాటునకు మనం ఎప్పుడైతే వస్తామో, యెహోవా మనం ఎప్పుడైతే సేవిస్తామో, ఆయన చాటునకు వచ్చినప్పుడు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఎంత మాత్రం కూడా విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. అంతేకాదు, ఆయనతో నివసించేవాడు, ఆయనతో నివాసం చేయడానికి, ఆయనతో ఉండటానికి ఎవరైతే ఇష్టపడతారో వారికి దేవుడు ఆశ్రయంగా ఉన్నాడు. మొదట అంటాడు, మహోన్నతిని చాటున, అంటే దేవుని చాటునకు ఎవరు వస్తారో వారిని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, వారిని దేవుడు ఆదరించే దేవుడు, ఆయన దగ్గరికి చేరదీసే దేవుడు ఆయన. రెండవది అంటాడు, ఆయన చాటున నివసించువాడే. ఎప్పుడైతే మనం ఆయన దగ్గరికి వస్తామో మనము ఆయన పిల్లలమగుతాము. రెండవదిగా ఆయనతో నివసించేటువంటి గొప్ప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు నశించిపోతున్నటువంటి మానవుడిని రక్షించడానికి లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చే వారిని ఎంత మాత్రమును కూడా త్రోసివేయనని చెప్పి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని పిల్లలైన మనమందరము కూడా అనేకులు రక్షణ లేక నశించిపోతున్న దేవుని పిల్లలు కానటువంటి వారు, దేవుని కొరకు ఎదురు చూచేటువంటి వారి కొరకు దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. ఆయన చాటునకు నీవు వస్తే గనక, ఆయన చాటు నీవు నివసించగలిగితే, నీకు ఆయన సర్వశక్తుడైనటువంటి దేవుడు ఆయన నీకేమిస్తాడంటే విశ్రాంతిని కలుగ చేస్తాడు. అందుకని దేవుని వాక్యం తెలియచేస్తాం. దేవుడు అంటూ ఉన్నాడు, ప్రయాసపడి పాప భారములు మోసుకొనిచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను. అవును, నిజమే. అనేక మంది ప్రయాసపడుతూ ఉన్నారు ముక్తి కోసం, అనేక మంది శాంతి కోసం, సమాధానం కోసం ఎక్కడెక్కడో తిరుగులాడుతూ ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో నేనే మార్గమును, నేనే సత్యము, నేనే జీవమును, నా యొద్దకు వచ్చే వారిని ఎంత మాత్రమును కూడా త్రోసివేయను అంటున్నాడు. కాబట్టి మహోన్నతుని చాట నివసించడానికి ఎవరైతే ఇష్టపడతారో, ఆయన నీడను విశ్రమించడానికి, నివసించడానికి, దేవునితో ఉండటానికి మనం ఎవరైతే నిర్ణయించుకుంటారో, ఆయన దగ్గరకు వస్తారో దేవుడు వారిని ఆదరించేటువంటి దేవుడు. అంతేకాదు, సర్వశక్తుని నీడను, ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన ఎప్పుడైతే నువ్వు ఆయన దగ్గరకు వస్తావో, నీవు ఎప్పుడైతే నీ కష్ట సమయాల్లో, దుఃఖ దినములలో నువ్వు ఆయన సన్నిధికి వస్తావో, దేవుడు నిన్ను ఆదరిస్తాడు, నీకు నివాసముగా ఉంటాడు. అంటున్నాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. అవును, ఎప్పుడైతే మనము ఆయన శరణు వచ్చుతామో, ఆయన నీవే నా దిక్కు నాయన, నీవే నా అండ, నీవే నా కోట, నీవే నా ఆశ్రయదుర్గము అని చెప్పి ఆయన దగ్గరకు వస్తామో దేవుడు మనకు ఆశ్రయం ఇస్తూ ఉన్నాడు. ఈ రోజున చూడండి దేవుని పిల్లలారా, మీరు చూస్తూ ఉన్నారు, అనేక మంది నీడ లేక, అనేక మందికి సరైన ఆహారం లేక, అనేక మందికి త్రాగడానికి సరైన నీరు లేక, అనేక మంది జీవితాల్లో సమాధానం లేక, చూడండి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఏదో ఒక సమస్య, వారి కుటుంబాల్లో ఏదో ఒక సమస్య. అంతేకాదు, వారు
పండుకునేటప్పుడు కూడా వారి సమస్యలను తీరక ఎంతోమంది ఏడుస్తున్నటువంటి బిడ్డలను మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో సమస్యలతో మానవుడు నలిగిపోతూ ఉన్నాడు. వృద్ధాప్యంలో కూడా సరైన ఆదరణ లేనటువంటి వారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరకు వస్తావో, దేవుని నీడను ఆశ్రయించడానికి, ఆయనతో నివసించడానికి, ఆయన ఆశ్రయం నీవు కోరుకుంటే గనక దేవుడు నీకు ఆశ్రయం ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాడు. ఆయనే ఆశ్రయమును నా కోట, నేను నమ్ముకొని నా దేవుడని ఇక్కడ కీర్తనాకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. నిజమే, ఆయన ఆశ్రయం ఇస్తాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తావో, ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తావో, ఆయన ఎంత మాత్రము కూడా త్రోసివేసే దేవుడు కాదండి. ఈ రోజున నిజమే దేవుని పిల్లలారా, ఎంతోమంది అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. కానీ దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప కృప ఏంటంటే, దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడు. ఆయన నమ్మిన బిడ్డలను అన్నటి విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ లోకస్తులకు అర్థం కాకపోవచ్చేమో, కానీ ఈ లోకంలో ఉన్న వారికి దేవుని ప్రేమార్థక అర్థం కాకపోవచ్చేమో. ఆయన కలువరి శిలువలో వేలాడినటువంటి ఒక మామూలు మనిషిగా చూస్తున్నారేమో, కానీ దేవుడు సర్వశక్తి గల దేవుడు, భూమి ఆకాశములను సృజించిన దేవుడు. ఆయన నీకు ఆశ్రయంగా ఉన్నాడు. నీవు ఆయన ఆశ్రయం కోరిన ఎడల, ఆయనతో నివసించడానికి నీవు ఇష్టపడిన ఎడల, నీవు ఆయనతో ఉండటానికి ఆయన శరణుజొచ్చిన ఎడల, దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటాడు. నీ సమస్యలన్నిటిలోంచి తీసివేస్తాడు. నీ బాధలన్నీ కూడా తీసివేస్తాడు. నీ అప్పుల బాధల నుంచి, నీ యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి, నీ ఉద్యోగ సమస్యల నుంచి, వ్యాపార సమస్యల నుంచి, కుటుంబ సమస్యల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీవు దేవుని దగ్గరికి వస్తే, మహోన్నతుని చాటు నివసించిన ఆయన నీకు ఆశ్రయమును కలుగ చేస్తాడు. ఆశ్రయము ఆయన ఇచ్చేటువంటి దేవుడు. నీవు ఆయన చెంతకు వస్తే, ఆయన చెంతకు వస్తే నిశ్చయంగా దేవుడు నిన్ను సహాయం చేస్తాడు, నేను దీవిస్తాడు. నీకు ఆయన ఆశ్రయుడుగా ఉంటాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వద్దాం, ఆయన దగ్గరికి రండి. దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యం చేస్తాడు. దేవుని పిల్లారా, ఆయన మనకు ఆశ్రయంగా ఉన్నాడు. మనము భయపడనవసరం లేదు, మనము బెదరనవసరం లేదు. దేవుడే మన ఆశ్రయము. మనము నమ్ముకున్నటువంటి దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఈ లోకంలో ఉండేటువంటి ప్రజలమైనటువంటి మనము భయపడనవసరం లేదు. దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడు. తగిన కాలమున దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నీ సమస్యలన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. నువ్వేమీ బాధపడనవసరం లేదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి, దేవుడు మీకు గొప్ప కార్యం చేస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు నాయన, మహోన్నతుడ ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నాయన ఇంతవరకు ప్రభువా నాయన నీ ఆశ్రయమును నాయన కోరడానికి ప్రభువా, నీ ఆశ్రయమును పొందుకోవడానికి దేవా నాయన దగ్గరికి రమ్మని సెలవిస్తూ ఉన్నాం. నిశ్చయముగా ప్రభువా నాయన మహోన్నతుని చాటు నివసించువాడు, సర్వశక్తి నీడను విశ్రమించువాడని ప్రభు, ఆయనే నా ఆశ్రయము, నా కోటానికి ఎత్తనకారుడు తెలియచేస్తాము. అవును ప్రభు, నేను నమ్మినటువంటి వారికి ఏ మేలు కూడా కొదువు చేయవు. నాయన సమస్తమును సమకూడి జరిగించి ప్రతి సమస్య నుంచి విడిపించే దేవుడు, ప్రతి వ్యాధుల నుంచి, ఇబ్బందుల నుంచి ప్రభువా, ప్రతి ప్రభువా నాయన లేమి నుంచి తప్పించే దేవుడు. నీకు అసాధ్యమనేది ఏది లేదు. ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమం ఎంతమంది అయితే వీక్షిస్తున్నారు, వారందరినీ దీవించి ఆస్వాదించి నీ కృపలో బలపరిచి ప్రతి సమస్య నుంచి విడిపించండి. వారికి ఆదరణ దయచేయండి, ఆశ్రయం అనుగ్రహించండి. ఆశ్రయం లేక నిరాధారులుగా ఉన్న బిడ్డలకు ప్రభు నాయన ఆశ్రయం బిడ్డలకు అనుగ్రహించండి ప్రభు. ఇదిగో ప్రభు, పీసీఓడి ప్రాబ్లంతో బాధపడుతున్న బిడ్డల చేతులుగా అప్పగిస్తున్నాను. అలాగే హాస్పిటల్లో ప్రభు నాయన వెంటిలేటర్ మీద మరియమ్మ గారిని బట్టి వందనాలు. బిడ్డకి రక్షణ దయచేయండి ప్రభు, స్వస్థతను అనుగ్రహించండి, గృహానికి క్షేమంగా చేర్చండి ప్రభు. అలాగే జ్వరంతో బాధపడుతున్న బిడ్డలని చేతులుగా అప్పగిస్తున్నాను. అలాగే ప్రభు నాయన రక్తహీనతతో బాధపడుతున్న బిడ్డలని చేతులుగా అప్పగిస్తున్నాను. అలాగే ప్రభు నాయన గుండె జబ్బులు వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలని చేతులుగా అప్పగిస్తున్నాను. ఆయన అనేకమైన రుగ్మతల చేత బాధపడుతున్న బిడ్డలను ప్రభు, గర్భఫలాలు కొద్దిగా ఎదురు చూస్తున్న బిడ్డని చేతులుగా అప్పగిస్తున్నాను. వారి గర్భఫలాలను అనుగ్రహించండి ప్రభు. జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న బిడ్డని చేతులుగా అప్పగిస్తున్నాను ప్రభు. అలా వివాహాలు చేసుకున్న బిడ్డని చేతులుగా అప్పగిస్తున్నాను. గృహ నిర్మాణం చేసుకున్న బిడ్డని చేతులుగా అప్పగిస్తున్నాను. ఆయన వారి పనులన్నింటిలో, వారి ప్రయాణాల్లో, ఉద్యోగాలకు వెళ్చిన బిడ్డని సన్నిధిగా అప్పగిస్తూ ఉన్నాను ప్రభు. వ్యాపారాలు చేసిన బిడ్డని అన్ని చేతులుగా అప్పగిస్తున్నాను.
కాలేజీలో వెళ్తున్న బిడ్డలను ప్రభా ప్రాముఖ్యంగా నేను 10th క్లాస్ ఎగ్జామ్ రాయించిన ప్రతి బిడ్డ నీ చేతులుగా అప్పగిస్తున్నాను. మంచి ఆలోచన వారికి అనుగ్రహించండి. వారు చదివిన ప్రతి నాయన సబ్జెక్టు వారికి జ్ఞాపకం వచ్చినట్లుగా జ్ఞాపకం చేసుకొని మంచిగా రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందినట్లుగా నీ చేతులుగా అప్పగిస్తున్నాను. హాస్పిటల్ రోగిని బిడ్డలను స్వస్థలను అనుగ్రహించండి. స్తన్యపానం చేయ బిడ్డలను ప్రభావ, గర్భిణీ స్త్రీలను ప్రభావ, యవన బిడ్డలను ప్రభావ, పెద్దవారిని వృద్ధులను అందరినీ చేతులుగా అప్పగిస్తున్నాను. ఉదయ కాలస్యంలో ప్రభావ, అలాగే ప్రభావ నాయన సేవకులను ప్రభావ, నీ పాద పరిచయం చేయొచ్చు, నీ దాస్తులను ప్రభావ, వారి కుటుంబాలను, వారి పరిచయం వాళ్ళ బిడ్డలందరినీ చేతులుగా అప్పగిస్తున్నాను. నీ సన్నిధి కాపుదల దినమంతా ఉంచి నీ కృపలో బలపరచమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రార్థన అవసరం కోరిన ప్రతి బిడ్డ ప్రార్థన అవసరాలు తీర్చమని ప్రభావ మీకే వందనాలు తెలియజేసి నాయన ఉదయ కాలంలో ఉన్న ప్రభావ నన్ను చిన్న ప్రార్థనలు చేసుకుని ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.